ఒకవేళ మీరు బొప్పాయిని తల మీద పెట్టుకుని ఉదయం పూట ఒంటికాలు మీద నిలబడ్డారంటే 14 రోజుల్లో నడుము నొప్పి మాయం. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే మెంతులు, పసుపు, సోంపు, మిరియాలు ఇంకా కాస్తంత అల్లం ఉడకబెట్టి తాగండి. ఇంకా ఒక కాగితం పైన 100 సార్లు ఇలా రాయండి, నాకు డయాబెటీస్ లేదు, నాకు డయాబెటీస్ లేదు అని. నాకు డయాబెటీస్ లేదు. గుడ్ మార్నింగ్. అరే మురళి, ఇవాళ చింటూ సెలవు పెట్టడా ఏంటి? లేదు, నాకే మీ దర్శనం చేసుకోవాలనిపించింది. ఇదేంటి, మీరు మళ్ళీ పని పాటలేని చిట్కాల మాయలో పడిపోయారా? చికిత్స చేయించాలనుకుంటే హాస్పిటల్లో సరైన చికిత్స చేయించుకోండి. హాస్పిటల్లో ఖర్చులు ఎలా ఉంటాయి తెలుసా నీకు? అరే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బాబోయ్, నీకు అన్ని తెలుసుంటాయే. అరే, నాకు తెలుసండి, ఎందుకంటే నేను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా. వ్యాపారం బాగానే సాగుతున్నట్లుందే. వ్యాపారం బాగుంటేనే అనేం లేదు. ఇప్పుడు వచ్చేసింది నివాబూపా రైస్. ఇందులో మీరు ప్రీమియం కట్టుకోవచ్చు మీకు అనుకూలంగా. ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ. వీళ్ళందరూ నా వద్ద ఉద్దరి చెల్లించినట్లా? అచ్చం అలానే. అరే, ఇప్పుడు ఈ మొబైల్లో చిట్కాలు చూడడం వదిలేయండి. ఇంకా దీనితో ఎన్నిసార్లు డాక్టర్ సలహా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అది కూడా మీ దుకాణం మూసివేసి వెళ్లకుండానే. సరే, నీ మాట ఒప్పుకున్నాను. ఇన్సూరెన్స్ తీసుకున్నానే అనుకో, ప్రీమియం ఖర్చు అయితే ఉన్నట్లే కదా. ఇంకెక్కడి ఖర్చు వర్మ గారు, ఇందులో రిటర్న్ వస్తుంటేను. అదెలా? చూడండి, ఉదాహరణకి మీరు 12,000 ప్రీమియం కట్టారనుకుందాం. ఇంకా దీంట్లో సగం అంటే 6,000 సెపరేట్ కవరేజ్ అయ్యి వెంటనే రిటర్న్ వచ్చేస్తాయి. ఇంకా జమ అవుతూనే ఉంటాయి. నీవు తీసుకున్నావు కదా ఈ నివాబూపా రైస్, ఏం దొరికింది నీకు? మా ఆవిడకు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు దొరకడమే కాకుండా దీనితో పాటు దానికి ముందు ఇంకా తర్వాత పెట్టిన ఖర్చు డబ్బులు కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే మా ఆవిడ నాకు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తుంది. అరే మురళి బాబు, నువ్వు నిజంగానే రైజ్ అవుతున్నావు. నేనే కాదు, నివాబూపాతో పాటు ఇప్పుడు ఇండియా కూడా అవుతుంది రైజ్. జీవితాన్ని క్లెయిమ్ చేయండి. నేను చేస్తున్నాను జీవితానికి క్లెయిమ్. నేను కూడా.